రైస్ వేసాం. మరి కేవలం చికెన్ బిర్యానీలు ఇవే పొడి పొడిగా పలుకులుగా మనం వెజిటేరియన్ బిర్యానీల్లో ఈవెన్ ఒట్టి మష్రూమ్ చేసినా చక్కగా పలుకుల్లా చేసుకోవచ్చు. పలుకులుగా రావాలి అంటే మన బిర్యానీ ఇలా నీళ్ళల్లో రైస్ కుక్ చేసి అప్పుడు దీంట్లో వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ మసాలా రెడీ, మంట తగ్గించుకుందాం. ఇప్పుడు ఇది రైస్ రెడీ అవ్వగానే మన మష్రూమ్ వేద్దాం, రైస్ వేసేద్దాం, మన ఫ్రై చేసుకున్న బంగారు ఉల్లిపాయలు కూడా వేసి రెడీ చేసేసుకుందాం. మన రైస్ కూడా చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన మష్రూమ్ అయితే మష్రూమ్తో పాటు మీరు వేరే కూరగాయలు కూడా వేసుకోవచ్చు. కానీ మరి ఈరోజు కేవలం ఈ మష్రూమ్ తోటి మనం చేసుకున్నాం. చూడండి, తరువాత ఈ రైస్ వేసేసిన తర్వాత మరీ ఎక్కువసేపు చేయక్కర్లేదు. అందుకే చికెన్ బిర్యానీ అలా చేసుకున్నప్పుడు మన రైసు 80% రెడీ అయితే సరిపోతుంది. కానీ ఇప్పుడు నేను 95% వరకు మన రైస్ని కుక్ చేసుకున్నాను. కానీ ఆ రైస్ పలుకులుగా చక్కగా ఇలాగే పైన పొడి పొడిగా వేసుకుంటేనే వస్తుంది. సో మరి చక్కగా మనం గిన్నె కూడా దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు మన ఈ రైస్ని దీనిపైన చక్కగా జల్లేసుకుందాం. జల్లడం అంటే మరి పొడి పొడిగా జల్లినప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనం లేయర్డ్గా వేసుకోవాలి. అప్పుడు మన ఈ రైస్ పర్ఫెక్ట్గా మన బిర్యానీకి కావాల్సిన విధంగా వస్తుంది. మరొక్క పొర వేసేసుకొని మనం ఇలా అయితే దీనిపైన బరువు పడకూడదు, ఇలా చక్కగా లైట్గా ఉండాలి. మన బంగారు ఉల్లిపాయల్ని ఈ విధంగా జల్లేసుకుందాం. ఇప్పుడు మరొక్కసారి మన ఈ రైస్ని ఈ విధంగా ఇలా వేసి మరి కొంచెం ఉల్లిపాయల్ని పైన వేసేసుకుందాం. వేసుకొని కావాలంటే మనం కొంచెం కుంకుమ పువ్వు నీళ్లు కూడా మనం దీనిపైన లైట్గా రంగు కోసం వేసేసుకుందాం. అలాగే మరి కొంచెం టేస్టీగా కావాలంటే కొంచెం నెయ్యి, మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకొని వేసి మూత పెట్టేద్దాం. తక్కువ మంటలో ఒక 5-6 నిమిషాల పాటు పెట్టి స్టవ్ కట్టేద్దాం. మన అద్భుతమైన మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చక్కగా మష్రూమ్ బిర్యానీ రెడీ. అంటే ఒక 5 నిమిషాలు ఫుల్గా మంట పెట్టాను, తర్వాత ఆపేసాను. ఇప్పుడు దీంట్లో వచ్చే సువాసన అంతా ఇంత కాదు. మనం ఆ చెట్టినాడు మసాలా చక్కగా సోఫు మసాలాలన్నీ వేసి కొబ్బరితో పాటు చేసుకున్నాం. ఇంకా నచ్చకపోవడానికి ఏంటి అందులో? ఆహా, మరి ఇంత చక్కగా పొగ పొగ వచ్చింది. ఇప్పుడు మన బిర్యానీ ఎలా చక్కగా పలుకులుగా వస్తుందో చూడండి. ఆహా, మంచి మసాలా స్పైసెస్ అన్నీ కలిసి పర్ఫెక్ట్గా వచ్చేసింది. మన మష్రూమ్ పీసులు కూడా పర్ఫెక్ట్గా చక్కగా ఉన్నాయి. మరి ఎప్పుడైతే మనం ఈ విధంగా చేసుకుంటామో అప్పుడే మన బిర్యానీ ఇలా పువ్వులుగా మనం ఇలా రైస్ చూడండి చక్కగా తీసి ఇలా వేస్తుంటే ఇలా పర్ఫెక్ట్గా అద్భుతమైన బిర్యానీ. అయితే ఇన్ని రంగులు రావడానికి కూడా మన ఫ్రైడ్ ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చక్కగా బాగుంటాయి. ఈ అద్భుతమైన బిర్యానీ రెడీ. అయితే మనం పాస్తాలు తీసుకొని ఉడికించేటప్పుడు అందులో నూనె వేయకూడదని మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఎందుకంటే పాస్తాలు తర్వాత మనకి టమాటో బేస్ సాస్ కానీ వీటితోటి చక్కగా టాస్ చేస్తాం. ఆ పాస్తాకి ఆ సాస్ చక్కగా అంటుకోవాలి కాబట్టి మనం దాంట్లో వేయం. అయితే ఈ చైనీస్ నూడిల్స్ అయితే ముందుగా నూడిల్స్ కుక్ చేసుకొని పెట్టుకొని దాన్ని స్టిర్ ఫ్రై ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి దీంట్లో నూనె వేసుకోవచ్చు. అలాగే మనం దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఈ నూనె వేయడం వల్ల మనం బాస్మతి రైస్లో ఎలా పలుకుల్లా ఇష్టపడతామో అలాగే ఈ నూడిల్స్లో కూడా బాగా అలా చక్కగా సపరేట్ అయి వస్తుంది. ఇప్పుడు ఈ ఉడుకుతున్న వేడి నీళ్ళల్లో మనం ఈ పాస్తా వేసేసుకుందాం. వేసి చూడండి ఈ విధంగా వేసిన తరువాత మనం దీన్ని లైట్గా కలుపుకోవాలి. కానీ ఫోర్క్ సైడ్ కాకుండా ఇంకో వైపు ఈ నీళ్ళల్లో వేసి నేను లైట్గా ఇలా కుక్ చేసుకుంటాను. కొన్ని నిమిషాల్లో ఇది చక్కగా కుక్ అయి పైకి కూడా తేలుతుంది. తర్వాత దీన్ని తీసేసుకుందాం. ఇందులో నూనె వేయడం వల్ల అది కొంచెం సపరేట్ అయి ఉంటుంది. మీకు ఇంకా సన్నగా కావాలంటే ఇంకా సన్నగా చేసుకోవచ్చు. మరి ఈ నూడిల్స్ తినేటప్పుడు ఆ తింటున్న ఫీలింగ్ ఉండాలి కాబట్టి చేశాను. అంతేకాకుండా మరి ఈ నూడిల్స్ ఒట్టి మైదా పిండితోటి కాదు, కొంచెం గోధుమ పిండి కూడా వేసి చేశాను. ఇప్పుడు ఈ నూడిల్స్ కొంచెం సేపట్లో ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకుందాం. తర్వాత దీన్ని టాస్ కూడా ఎలా చేయాలో చూద్దాం. మన నూడిల్స్
ఇలా పైకి తేలుతూ ఉన్నాయి. మరి దీన్ని మనం తీసేసి ఆ నీళ్లు ఏమీ లేకుండా తీసి మనం ఒక ప్లేట్లో వేసేసుకుందాం. వేసిన వెంటనే కావాలంటే, అంటే మేము ఇంత లావు నూడిల్స్ అయితే కాదు కానీ సన్న నూడిల్స్ చేసినప్పుడు వీటిని మరి కొంచెం పైన నూనె వేసేసి దాన్ని చక్కగా కలిపేస్తాం. అలా కలపడం వల్ల మనకి ఈ నూడిల్స్ మళ్ళీ సపరేట్గా అయి ఉంటుంది. చక్కగా నూడిల్స్ రెడీ. తర్వాత దీనికి మంచి సాస్ కోటింగ్ ఎలా వేయాలో చూద్దాం. చూడండి, ఇలా వేసి కొంచెం చల్లార్చుకుంటూ దీన్ని లైట్గా కొంచెం అంత నూనె ఇలా వేసేసి దీన్ని ఇలా ఒక్కసారి కలిపేసుకుంటే ఇవి నూడిల్స్ సపరేట్ అయి ఉంటాయి. ఇప్పుడు మన బ్రొకోలీ వెజిటేబుల్ ఉంది, దీన్ని కూడా కేవలం 1-2 నిమిషాల పాటు దీంట్లో ఉడికించేసి వేసుకుందాం. అయితే ముఖ్యంగా ఏంటి అంటే దీంట్లో ఎటువంటి మురికి ఏదున్నా కానీ చక్కగా క్లీన్ అయిపోతుంది. 1 నిమిషం లేక 2 నిమిషాలు లైట్గా ఇలా వేసేసుకుంటే ఇందులో చక్కగా క్లీన్ అయిపోతుంది. ఒకవేళ మనకు కనిపించని చిట్టి చిట్టి పురుగులు, ఎందుకంటే ఇది పువ్వు, ఆ పువ్వుకి ఎప్పుడు పురుగులు వస్తుంటాయి కాబట్టి లైట్గా ఇలా మనం కాలీఫ్లవర్ని ఎలా కొంచెం ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకుంటాం, ఎందుకు అంటే దాంట్లో ఏమైనా పురుగులు ఉంటే బయటకు వచ్చేయడానికి. సో ఈ విధంగా చక్కగా రెడీ. మన బ్రొకోలీ జస్ట్ వేడి నీళ్ళలో 1 నిమిషం ముంచాం, తీసాం. ఇప్పుడు మనం అన్నీ వేసి చక్కగా టాస్ చేసుకుందాం. చైనీస్ వంటలు అనేసరికి వేడెక్కిపోతుంది. సో మరి మనం చక్కగా దీంట్లో నూనె వేసుకొని మనం నూడిల్స్ చేసుకుందాం. అయితే ఎండు మిరపకాయలో ఘాటు భలే సూపర్గా ఉంటుంది. సో మరి ఈరోజు మనం చాలా సింపుల్గా మనం సోయా సాసు, అలాగే చిల్లీ సాసు, వెనిగరు, పంచదార, అలాగే ఫ్లేవరింగ్ సాల్ట్, కావాలంటే లైట్గా కెచప్ వేసుకుందాం. మరి దీన్ని తయారు చేయడం కోసం ముందుగా మన ఎండు మిరపకాయలు ఇవి చక్కగా ఈ వేడి నూనెలో లైట్గా మాడితే మనకి మంచి టేస్ట్ నూడిల్కి వచ్చేస్తుంది. ఇదే కాకుండా మనం చిల్లీ సాస్ కూడా వేసుకుందాం. గార్లిక్, అలాగే అల్లం, 2 సన్నగా తరిగిన వెల్లుల్లి అల్లాన్ని వేసుకుందాం. దీన్ని కొంచెం సేపు ఇలా చేసి మనం క్యారెట్, ఎందుకు అంటే క్యారెట్ కొంచెం టైం పడుతుంది, బ్రొకోలీ చాలా డెలికేట్గా, వీటన్నిటిని టాస్ చేసుకుందాం. దీంట్లో ఉప్పు వేసుకోవాలి, కానీ ఉప్పు కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే మనం సోయా సాస్ కూడా ఇందులో వేయబోతున్నాం. ఇందులో కొంచెం అంత పంచదార, అలాగే ఫ్లేవరింగ్ సాల్ట్. ఈ ఫ్లేవరింగ్ సాల్ట్ వేయడం వల్ల మనకి చక్కటి రుచి వస్తుంది. ఇందులో వెనిగర్, ఇప్పుడు మన చిల్లీ సాసు, అలాగే సోయా సాస్ కూడా ఇందులో వేసేసుకున్నాం. ఈ నూడిల్స్ డ్రైగా ఉండాలి, కాకపోతే ఇందులో మనం బ్రొకోలీ ఏదైతే జస్ట్ లైట్గా చేసామో ఇందులో వేసి ఇప్పుడు మన నూడిల్స్ ఇవి చక్కగా ఇలా సపరేట్ అయి వచ్చేస్తుంది. మీకు కావాల్సిన విధంగా వేసి టాస్ చేసుకోవడం. మన నూడిల్స్ ఫటాఫట్ రెడీ అయిపోయాయి. అది కూడా మనకి ఇష్టమైన కూరగాయ బ్రొకోలీతోటి. బ్రొకోలీ చాలా చాలా ఇష్టంగా ఫేవరెట్గా తింటాను. దీంట్లో కొంచెం అంత కెచప్ వేసుకుంటే మన భారతీయ టేస్ట్కి, మన తెలుగు నాలికకి చక్కగా ఆ కొంచెం టేస్టీగా ఉంటుంది. సో మరి ఈరోజు చేసే నూడిల్స్ లైట్ ఫ్లేవర్డ్ నూడిల్స్, అంటే దీంట్లో మనం ఎటువంటి మసాలాలు ఏమీ లేకుండా సిర్ఫ్ ఇలా టాస్ చేసుకొని చేసేసుకున్నాం. అంతే, స్టవ్ కట్టేద్దాం. దీన్ని వేడివేడిగా వడ్డించేసుకుందాం. మరి మన బ్రొకోలీ మనం వేసినప్పుడు కొంచెం ఆ జ్యూస్ అంతా పీల్చుకొని పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం ఈ నూడిల్స్ ముందుగా ఇలా తీసి ప్లేట్లో వేసుకుందాం. అయితే ఆ కూరగాయలు పైన చూడ్డానికి అందంగా కనిపిస్తుంది. మనకు కావాల్సినన్ని నూడిల్స్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ బ్రొకోలీ మీరు ఎక్కడన్నా ఫోటోలు చూస్తూ ఉంటే దానిపైన వాళ్ళు చక్కగా ఈ బ్రొకోలీ పెట్టేస్తుంటారు. ఇప్పుడు వరకు మనకి బ్రొకోలీ మనకి మార్కెట్లో చాలా ఈజీగా దొరకట్లేదు, కానీ మన రైతులు ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఈ బ్రొకోలీ పండిస్తున్నారు. అయితే బ్రొకోలీయే కాదు, దాని కాడలు కూడా భలే టేస్టీగా ఉంటాయి.